చాలా మందికి ఉన్న ప్రశ్న, అంటే మన క్రైస్తవుల్లో కూడా ఉన్న ప్రశ్న అదేంటంటే, యేసుక్రీస్తు యూదా వంశంలో నుంచే వచ్చాడు కదా, మరి యూదులే ఎందుకు యేసుక్రీస్తుని అంగీకరించరు? అట్లాంటప్పుడు ఆయనలాగా యూదుల దేవుడు అవుతాడు, యూదుల రాజు ఎలాగవుతాడు? ఆయన యూదుల సిద్ధాంతాన్ని తృణీకరించాడు కాబట్టి ఆయన యూదా సిద్ధాంతం ప్రకారం ఆయన పాపి అయిపోయాడు. ఇలాగ యేసుక్రీస్తు గురించి మన యొక్క క్రైస్తవుల్లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. వినండి, ఇప్పుడు యేసుక్రీస్తు యూదులలో పుట్టాడు, యూదా రాజుగా పుట్టాడు. ఆయన యూదులకి వ్యతిరేకంగా బ్రతకలేదు. ఎందుకు అంటే యూదులకు ప్రామాణికము ధర్మశాస్త్రం. మత్తయి సువార్తలో ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు, 5వ అధ్యాయం అనుకుంటా, నేను ధర్మశాస్త్రము నెరవేర్చడానికి వచ్చాను గాని కొట్టివేయడానికి రాలేదు. తర్వాత ఆయన ఆచారము ప్రకారం, పద్ధతి ప్రకారము ఆలయానికి వెళ్ళాడు, ఆరాధన చేశాడు, అన్ని చేశాడు. ఇది నా దేవుని ఆలయం అన్నాడు, ఇక్కడ వ్యాపారం జరగొద్దన్నాడు. సో ఆయన ధర్మశాస్త్ర ప్రకారమే ఆయన జీవిత విధానం అంతా కూడా ఉంది. కానీ యూదులు యేసుక్రీస్తుని ఎందుకు అంగీకరించలేదంటే, యూదులు అనుకున్నారు యేసుక్రీస్తు అక్కడ ఉన్న హేరోదును చంపేసి రాజులాగా ఏళ్తాడు, దావీదులాగా 40 సంవత్సరాలు పరిపాలించి చచ్చిపోతాడు, ఇంకా చచ్చిపోయి పాతి పెట్టాలి, ఇంకా పాతి పెట్టే ఆ యొక్క సమాధిలో ఆయన ఉంటాడని యూదులు అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు మిమ్మల్ని హేరోదు నుంచి విడిపించడానికి కాదు నేను వచ్చింది, ఏదైనా తోటలో ఆదామును మోసం చేసిన సాతాను కుతంత్రాల నుంచి విడగొట్టడానికి నేను వచ్చాను అని ఆయన శిలువ మరణం పొంది పునరుత్థానుడు అయ్యేసరికి యూదులు కన్ఫ్యూజ్ అయిపోయారు. వాళ్ళకి అర్థం కాల, సాతాను బంధకాల నుంచి విడగొట్టాలి అన్న కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం కాక చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయారు. కానీ చాలా మంది రక్షింపబడ్డారు. ఎప్పుడు? అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 3000 మంది, 3వ అధ్యాయంలో 3-4 అధ్యాయాల్లో 5000 మంది, ఇలాగా అక్కడే మనకు 8000 మంది పురుషులు కనిపిస్తే 8000 కుటుంబాలు అనమాట. 8000 కుటుంబాలు అంటే ఒక్కొక్క కుటుంబానికి ముగ్గురేసుకున్న 24,000 మంది, దాదాపు 50,000 మంది అక్కడే రక్షింపబడి ఆ 50,000 మంది అందరూ కూడా స్ప్రెడ్ అయిపోయి భూ దిగంతముల వరకు వాళ్ళు సువార్త ప్రకటించడం ద్వారా సువార్త ప్రకటించబడింది. అనేక మంది యూదులు రక్షింపబడ్డారు. ఇది బైబిల్ గ్రంథం కూడా అనేక మంది యూదులు రక్షింపబడ్డారని వాక్యం చెప్తుంది. అయినప్పటికీ కొందరు యూదులు రక్షింపబడిన వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. అంటే మరలా యేసుక్రీస్తు మొదట వచ్చిన ఆయన మెస్సయ్య కాదు, రెండో ఆయన మెస్సయ్య అనుకుంటారు. ఆ మెస్సయ్య ప్లేస్ లో యాంటీ క్రైస్ట్ వస్తాడు. యాంటీ క్రైస్ట్ వచ్చేసి వీళ్ళని బాగా కష్టాలు బాధలు పెట్టినప్పుడు, వాళ్ళు యాంటీ క్రైస్ట్ యొక్క శ్రమల గుండా వెళ్ళినప్పుడు, యాంటీ క్రైస్ట్ విగ్రహారాధనను ఎన్కరేజ్ చేసినప్పుడు ఇవన్నీ వాళ్ళకు అర్థమైపోతుంది. అరే మరి ఈయన మెస్సయ్య కాదు ఇంకెవరు మెస్సయ్య అని వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చి దావీదు సింహాసనం మీద పరిపాలన మొదలు పెట్టినప్పుడు ఆ ఇశ్రాయేలీలందరూ, అంటే నమ్మని యూదులు ఎవరైతే ఉన్నారో, నమ్మని ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈయననే మా మెస్సయ్య అని అంగీకరిస్తాడు. అదే ఇక్కడ చెప్పబడింది 25వ వచనం, యెహోవా యందే ఇశ్రాయేలీల సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారే అతిశయపడుదురు.